ఆత్మీయ భరోసా ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. భూమి లేనటువంటి వాళ్ళు 20 రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక 60 కోట్లు 70 కోట్లు వేసినాము. మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్లో ఉన్నాయి. మీరు వేయలేదు సిద్దిపేటలో కూడా వచ్చినాయి చూసుకోమంటున్నా. సిద్దిపేట కూడా ఉన్నది మా దగ్గర లిస్ట్ ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా. కాబట్టి మీ హయాంలో 500 కోట్ల ఆసాంలకు రైతు బంద్ వేసారు, గుట్టల కేసులు పుట్టల కేసులు. పేదోళ్ళ గురించి ఒక్కరోజైనా ఆలోచించి పేదోళ్ళ గురించి ఒక్కరోజైనా ఆలోచించిరా? అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెలలో ఉండేటోళ్ళకి కరెంటు కూడా ఇస్తున్నాం. 500 భారం తగ్గించి 500కే దేశంలో ఎవరు ఇయ్యని విధంగా గ్యాస్ ఇస్తున్నాము. పేద బిడ్డలకే ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది. మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు. పైనుంచి మీరు తిరగట్లేదు. మీరు నీకు నాకు నీ లైఫ్ స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను. గౌరవనీయులు సోదరిమణి సీతక్క గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గురించి మాట్లాడారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఈ బడ్జెట్లో 930 కోట్ల రూపాయలు బట్టి గారు పెట్టారు. 930 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు ఇప్పుడే మీరు చెప్పారు. 60 కోట్లు వేసినట్టున్నాము అన్నారు. పెట్టింది 930, ఇచ్చింది 60 కోట్లు. అంటే దాదాపు 870 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈ సంవత్సరం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎంత పెట్టారంటే కొత్త బడ్జెట్లో 600 కోట్లు పెట్టారు. అంటే దాదాపు 330 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు కొత్త పెట్టారు. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉపాధి హామీ కూలీలు 1,02,00,000 మంది ఉన్నారు. 1,00,00,000 ఫస్ట్ ఫేజ్ అవుతుంది. నెక్స్ట్ జూన్లో సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఇస్తాం. కాబట్టి ఇప్పుడు కొన్ని ఇవ్వడం జరుగుతుంది. మొన్నటిదాకా ఎలక్షన్ కోడ్ ఉండడం, తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా కొన్ని వేరేటి ఉండడంతో ఆగినాయి. ఇప్పుడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండు కూడా మార్చి 31 వరకు మొదటి దఫా అన్ని కూడా క్లియర్ చేయబడుతుంది. అట్లనే మీరు 1 కోటి మందికి ఉపాధి హామీ కూలీలు ఉన్నారంటే 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా కార్డ్స్ ఉన్నాయి. మీరు చూడండి, మేము మొత్తం లిస్ట్ అవుట్ చేసి భూమి లేని వాళ్ళకి ఇచ్చినాము. ఇంకొక డిమాండ్ కూడా ఉంది, ఎకరం ఉన్న వాళ్ళకు అరెకరం ఉన్న వాళ్ళకు కూడా ఇందులో చేర్చాలని. అది భవిష్యత్తులో పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి పరిశీలిస్తాం. కానీ 1 కోటి మంది ఉన్నారు. 1 కోటి మంది అంటే 1 కోటి మందిలో 50,000 ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు, 1,00,000 ఎత్తుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇది ఉపాధి హామీ ఎండాకాలంలో మనం పని కల్పిస్తూ ఉంటాం కాబట్టి కొంతమంది ఎండాకాలంలో చాలామంది పనులకు కూడా పోతూ ఉంటారు. కానీ రైతు భరోసా ఎత్తుకుంటా ఉన్నారు. దాని దృష్ట్యా మేము అది అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టలేదు. ఏది ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో. సీతక్క గారు 2 పాయింట్లకు నేను ఎక్కువ టైం తీసుకోను. ఒకటి, మీరు రాళ్లకు గుట్టలకు ఇచ్చారని పదే గౌరవ మంత్రి గారు చెప్పారు. నేనంటే రికవరీ చేయండి. ఒకవేళ అట్లా రాళ్లకు గుట్టలకు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ వివరాలు బయట పెట్టండి. నెంబర్ 1 రికవరీ చేయండి. నెంబర్ 2 అధ్యక్ష, క్విక్లీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మనము కూలీకి ఇచ్చేది 12,000. ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల్లో ప్రభుత్వ భూములు పంచినప్పుడు తాతలకు పంచితే పిల్లలకు వచ్చే వరకు 10 గుంటలు ఉంది అధ్యక్ష. 10 గుంటలు ఉన్న వాళ్ళకు ఎంత వస్తుంది అధ్యక్ష? రైతు భరోసా 3,000 రూపాయలు వస్తుంది. 10 గుంటలు ఉన్న పుణ్యానికి ఇవాళ 12,000 రూపాయలు వాళ్ళు నష్టపోతుండ్రు కదా. అందువల్ల 10 గుంటలున్నా, అరెకరం ఉన్నా, 30 ఎకరం ఉన్నా వాళ్ళందరికీ కూడా ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి
నిజమైన పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. కౌశిక్ రెడ్డి గారు. అధ్యక్ష, గౌరవనీయులు సీతక్క గారు నాకు అక్క లాంటి వారు, నాకు చాలా అభిమానం అధ్యక్ష. అయితే సీతక్క గారు ఇంతకుముందు అన్నారు అధ్యక్ష, హుజరాబాద్లో నువ్వు ఎంత తిరిగినావో వస్తావు రా అని. నేను ఆ సవాల్ని నేను స్వీకరిస్తున్నా అధ్యక్ష. తను ఎప్పుడు రమ్మంటే నేను హుజరాబాద్. కౌశిక్ రెడ్డి గారు సీతక్క అక్క లాంటిది కాదు, అందరికి అక్కనే, కానీ నువ్వు సబ్జెక్ట్లోకి వెళ్ళిపో. ఇంకొకటి లాస్ట్ అక్క, ఒక్కటి సార్, ఎందుకంటే అది ఒక్క నిమిషం అక్క. ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు. ఏమన్నారు అధ్యక్ష? ఇలా కౌశిక్ రెడ్డి గారి లైఫ్ స్టైలు డిఫరెంట్, నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు. ఎస్, కరెక్ట్ అధ్యక్ష, వారు చెప్పింది కరెక్ట్, నేను ఏకీభవిస్తున్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న 5 ఎకరాల ఇళ్లలో తనుంటురు, నేను చిన్న 500 గజాలలో నేనుంటున్నా అధ్యక్ష. ఎస్, తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇక ఇప్పుడు పోతే అధ్యక్ష, ఇప్పుడు పోతే అరే అయిపోయింది అయినా ప్లీజ్ అధ్యక్ష. ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే బీఆర్ఎస్ పాలన రైతులకి స్వర్ణయుగం, కాంగ్రెస్ పాలన రైతులకి సంక్షోభ యుగం అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే మీకు కొన్ని ఉదాహరణలతో చెప్తున్నా అధ్యక్ష, ఉట్టికి కూడా చెప్తలేను అధ్యక్ష. 2014-2015లో 34,97,571 ఎకరాలకి వరి సాగు విస్తీర్ణం ఉంటే అధ్యక్ష, 2023-24లో 1,18,10,992 ఎకరాలకి విస్తీర్ణ పెరిగింది అని చెప్పక తప్పదు అధ్యక్ష. ఇప్పుడు అంటే 83,13,421 ఎకరాల పెరిగింది సాగు విస్తీర్ణాన్ని చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, ఇదే సమయంలో వరి ధాన్యం ఉత్పత్తి 2014-2015 అధ్యక్ష కేవలం 68,17,273 టన్నుల నుంచి ఇవాళ 2,60,88,127 టన్నులకి పెరిగిందంటే ఇది కేసీఆర్ గారి హయాంలో పెరిగింది. వాస్తవం కాదా? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి అధ్యక్ష. అంటే 1,92,70,854 టన్నుల ఉత్పత్తి పెరిగింది. ఇది వాస్తవము. దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టింది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 2014-2015లో అధ్యక్ష పత్తి సాగు విస్తీర్ణ 41,83,000 ఎకరాలకి ఉండేది అధ్యక్ష. అదే 23-24లోకి వచ్చేసరికి 60,53,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపు 18,70,000 ఎకరాలకి ఈ విస్తీర్ణ పెరిగింది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష 2014-15లో పత్తికి దిగుబడి 35,83,000 ఉండగా 2023-24లో ఇవాళ 63,97,000కి బేళ్లు చేరుకున్నది అని చెప్పక తప్పదు అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ధాన్యం సేకరణ ఇవాళ రైతుల కోసం ఈ 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో